సరే మద్యం నిజంగా తయారవుతుందా లేదా అనేది పక్కన పెట్టేసిస్తే ఆన్ రికార్డుగా డైరెక్ట్గా దొరికినప్పుడు దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఒకదానికొకటి అల్లికల్లితే అది ఇంకా నెగిటివ్ అయిపోతుంది కదా, బూమ్రాంగ్ అవుతుంది కదా. మీరు ఇంట్లో అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కానీ మామూలు చెప్తాను, చిన్నపిల్లలు ఎవరన్నా చూడండి, ఆడు బాగా చదవడు, వాళ్ళ నాయన ఏమో ఇంటికి వచ్చిన తర్వాత అరే ఆడు చూడు ఆ ఫ్రెండ్ ఎంత బ్రహ్మాండం చదువుతుండు, అల్లే చదవడం మానేసి నీకు నాటకాలు ఎక్కువే యాసాలు ఎక్కువే అని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్ అయిన తర్వాత వచ్చి నాలుగు పీకుతాడు. ఈ గుంటడు ఆడికన్నా ఎక్కువ చదవడానికి ఆలోచించడు. అది రాగానే ఇవాళ ఆ పెన్సిల్ తేలేదు పక్కోడు బ్యాగ్లోంచి లాక్కుంటే టీచర్ తిట్టింది నాన్న అని ఒక కంప్లైంట్ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సహజంగానే జరుగుతుంది. ఎందుకు ఆన్ని డైల్యూట్ చేయాలి నాన్న పర్స్పెక్టివ్లో. సేమ్ ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే అదే లాజిక్ వెళ్ది. అందుకనే చదువుకున్న వాళ్ళు జర్నలిస్టులు పనికొచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, పులిహార బాగా కలిపి పెడతారు, అరే నాన్న ఇది పులిహార తినండి అని. కానీ ఒకడు పౌడర్కి మొహంకి రంగు వేసుకుని ఒకడు, ఇంకోటి కిరసనాయలోడు, టోపీవాడు, ఒక కంచాలోడు, దీనికి తోడు మా నెమలిపించం గాడు ఒకడు ఉన్నాడు. సరే సార్, వీటిలో అవుట్కమ్ మీకు ఎక్కడ వస్తుంది చెప్పండి? అందుకే ఎస్ఐటి సిట్ వేరు, సిఐటి సిట్ వేరు. సిఐటి సిట్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్లో వీళ్ళు ఇచ్చే దిక్కుమాల సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, షర్ట్ కూడా మార్చకుండా వచ్చిన వీడియో, ఫోన్ పోయినడితో వీడియో ఎలాగ వస్తుంది, ఈ ప్రాథమిక లాజిక్లన్నీ అంటే చూడండి, చిన్నప్పుడు సామెతలు అండి, తాళం వేసి తిని కానీ గొల్లెం మరిసి తిని, ఇలాగే ఉంటాయి. ఓకే, అసలు ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగితేనో నిజంగా నకిలీ మద్యం అలా తయారు చేస్తేనో ఎవరు కూడా బయటకు వచ్చి సిబిఐ విచారణ చేయాలి, లైవ్ డిటెక్ట్ టెస్టులు చేయాలని చెప్పేసి ఎవరు, ఎందుకంటే భయం ఉంటుంది నిజంగా మనకు దొరికిపోతుంది. అలాంటిది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తాడు, ఈరోజు వీళ్ళు మాట్లాడినట్టు జోగి రమేష్ ఏమో సిబిఐ విచారణ చేయండి, లైవ్ డిటెక్ట్ టెస్ట్ చేయండి, మీరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అవినీతి చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు డైరెక్ట్గా నేను దొంగనని నేను చెప్పుకొని ఎట్లా వస్తారు? ఇట్లా చెప్పుకోరు కదా. అంటే ఇక్కడ మీకు లాజిక్ వినండి సార్, మీడియా ట్రయల్ త్రూగా జరుగుతున్న ధర్మ పరిరక్షణ న్యాయ వ్యవస్థ త్రూగా జరగట్లేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీరు అన్నట్టు ఆడు చూడండి, ఆడెవడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడి పిఏ గడవడో ఇన్ని కట్టలు డబ్బులు పేర్చడని ఈ తపేల ఛానల్లో న్యూస్ వేశారు. వెంకటేష్ నాయుడు ఆడు తీసుకెళ్తే ఎఫ్ఐఆర్లో లేదు, ఛార్జ్ షీట్లో లేదు, సంబంధిత పోలీసు అధికారులు ఎప్పుడు మేము అలాంటి వీడియోలు బయట పెట్టలేదని కోర్టుకి చెప్పారు. కానీ వీళ్ళు ఏకంగా కోర్టులో డిపాజిట్ చేశారట, ఏది బ్యాంకులోను, ఆ బ్యాంక్ తీసుకెళ్ళి రిసిప్ట్ అడిగితే కోర్టులోంచి పరారు. ఈ అన్ని కాన్సెప్ట్స్ ఎక్కడ అవుతున్నాయి? మీడియా త్రూగానే. కానీ వాస్తవానికి ఛార్జ్ షీట్లు ఏముందో, ఛార్జ్ షీట్లో నాకు ఒక సీనియర్ మోస్ట్ లాయర్ అయ్యి ఉండే కాదు, ఆయన నాతో ఛార్జ్ షీట్లో పేర్ల గురించి ఆర్గ్యూ చేస్తాడు. ఇప్పుడు ఛార్జ్ షీట్లో 1 నుంచి 40 పేర్లు 30 పేర్లు పెట్టిన వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు 10 సార్లు ప్రస్తావించారంటే ఏం చెప్పాలి సార్? దాంట్లో 30 మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంటే ఆయన మాట్లాడారంటే నేను అర్థం చెప్పొచ్చు. ఛార్జ్ షీట్లో పేరే లేదంటే వేయటని నాతో ఆర్గ్యూ చేస్తే నేనేం చేయాలి? లిక్కర్ కేసుకు సంబంధించి అప్పుడు పెట్టారు కదా, నేను అంటే జనరలైజ్ చేసి ఇప్పుడు అలాంటి రూత్లెస్ ఆర్గ్యుమెంట్స్కి ఎవరిదైనా సమాధానం ఉంటుందా? ఛార్జ్ షీట్లో మీ పేరు ఉందా అంటే లేదండి అని చెప్పాం అనుకోండి, కానీ నీకు పేరు 4 సార్లు కింద మెన్షన్ చేశారట అంటే మెన్షన్ చేయడం వేరు, ఛార్జ్ షీట్లో పెట్టడం. లిక్కర్ పాలసీ ఎవరు డిజైన్ చేశారండి? క్యాబినెట్, ఏది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, రిప్రజెంటేటివ్ ఆయనే కదా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆయనే కదా ముఖ్యమంత్రి. అది పేరు మెన్షన్ చేశారంటే అంటే ఛార్జ్ షీట్లో ఉన్నట్టు అంటే ఏం చెప్పాలి సార్? ఛార్జ్ షీట్లో పెట్టడం వేరు, దాన్ని మెన్షన్ చేయడం వేరు కదా. నేను ప్రధాని మోదీని కలిశాను అనగానే మోదీని కలిసాగానే నేను ఏదైనా అవినీతి వచ్చిందో లేదంటే అట్లా డైరెక్ట్గా మోదీతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కాదు కదా. సో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మిథున్ రెడ్డి ఏదో ఆయన కేసు సౌత్ ఆఫ్రికాలో ఆయన బేవరేస్, దీనికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. చేయమనండి సార్, ఏముంది? ఇప్పుడు మీరు తాలింపేరే అంటే ఉన్నవన్నీ తీసి పోపుల డబ్బాలు ఉన్నవన్నీ వేసేస్తే దానికి రుచి పచ్చి వస్తుందా రాదా? సో ఇప్పుడు అట్లానే జరుగుతుందంట. అది ఏం ఉండదు సార్ దీంట్లో. ఇప్పుడు ఆ మాటకు వస్తే సార్ సరే, ఇప్పుడు చిన్న లాజిక్ ఉంటుంది, ప్రజలకు కూడా తెలియాలి. ఉదాహరణకి జోగి రమేష్ గారు ఈడు కలిపి జనార్దన్ రావు గారు బిజినెస్ చేశారన్నారు, ఒప్పుకోవాలా? మీ ప్రకారం ఒప్పుకోవాలి కదా. మరి అన్నప్పుడు రాజకేష్ రెడ్డి గారి చిన్ని కూడా ఇద్దరు పార్ట్నర్సే కదా, కేసినేని చిన్ని. మీరు కొత్త లింకులు పెట్టొద్దు, అది ఈ లింక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మరి ఆ లింక్ ఎందుకు వదిలేస్తాను అంటే అది గవర్నమెంట్ అగెన్స్ట్ గా ఉండే లింక్. అవునా? నిజమా? సరే మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. వర్షా కంపెనీకి అంటారా, మిగతా బిజినెస్ లావాదేవీలు వాళ్ళిద్దరికి ఉన్నాయి, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాం టర్మ్ లో నుంచి మా తెక్కలోడు కూడా చెప్పింది గలసొక్కవాడు, నేను జోగి రమేష్ క్లాస్మేట్స్, నేను జోగి రమేష్ గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, అందుకని ఇక్కడ ఫోన్ దాచిన. ఇప్పుడు ఈ వ్యాపారం ఉందనుకోండి, జోగి రమేష్ ఈయన అగ్రిగేట్ నాట్లేస్తే వారానికి 2-3 సార్లు మాడుకుంటారు కదా, ఖచ్చితంగా ఉంటుంది. కాల్ తీయండి. మీరు తీలేరా? ఒకసారి రోడ్ నెంబర్ 12కి రండి, మా సార్లు ఉన్నారు ఇక్కడ, మా బ్రహ్మ టవర్ కట్టాడు మా కేసీఆర్ సార్, ఇలా 2 నిమిషాలు ఇస్తే డేటా వస్తుంది కదా. ప్రభుత్వం చేయాలనుకుంటే, గవర్నమెంట్ తీయాలనుకుంటే చేస్తుంది కదా, దాంట్లో డౌట్ ఏముంటుంది.
సరే అయితే కాదు కదా ఇక్కడ మీరు మళ్ళీ అనమాట జోగి రమేష్కి మావాడికి లింక్ ఎడితే జనార్దన్ రావుకిను మరి కేశినేని సింగ్కిను రాజకేష్ రెడ్డికి లింక్ ఎందుకు ఒప్పుకోరు మీరు? వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి నచ్చింది. మరి ఇది ఎందుకు ఒప్పుకోవాలి మేము? ఇది వైసీపీ వాళ్ళు కాబట్టి. ఓ మరి ఆడు ఆయన వైసీపీ, రాజకేష్ రెడ్డి కూడా వైసీపీ అని ముద్రేశారు కదా. ఆయన కండవా కప్పుకోలేదు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఎవరు? రాజకేష్ రెడ్డి. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇది కంప్యూటర్ కన్సల్టెంట్ కింద ఉన్నాడు కదా. కన్సల్టెంట్స్ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు కదా సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టెక్ కంపెనీలతో అందరితో కూడా పెట్టుకుంటారు, టైప్ పెట్టుకుంటారు. వాళ్ళు కన్సల్టెంట్ ఉంటే మాత్రం ప్రభుత్వం ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు? లేదంటే వాళ్ళు ఏదైనా అవినీతి చేస్తే ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు? నేను చెప్తుంది అదే సార్. కంప్యూటర్లు అమ్ముకున్న తీసుకొచ్చి లెక్కర్ స్కామ్ లో మూడెట్టేసినప్పుడు లేదు, కానీ డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధం ఉండే పార్ట్నర్లు ఉన్న వాళ్ళ దగ్గర ఆన్లో వదిలేసి లేని తీసుకొచ్చి సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేయమంటే ఎట్లా అవుద్ది?